మన పైథాన్ సిరీస్లో ఈరోజు డే 3 మనం వై పైథాన్ అండ్ వేర్ పైథాన్ ఈజ్ యూజ్డ్ అనేది తెలుసుకున్నాం. డే 3లో డే 1లో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అసలు ప్రోగ్రామ్ అంటే ఏంది? ప్రోగ్రామ్ అనేది ఇన్స్ట్రక్షన్స్, కంప్యూటర్కి ఏం చేయాలో చెప్పే ఇన్స్ట్రక్షన్స్ని ప్రోగ్రామ్ అంటాం. నెక్స్ట్ ఆల్గరిథం అంటే లాజిక్, స్టెప్ బై స్టెప్ ప్లాన్. ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదానికి దాని లాజిక్ని ఆల్గరిథం అంటాం. ఫ్లో చార్ట్, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విజువల్ రిప్రజెంటేషన్ని ఫ్లో చార్ట్ అంటాం. ఫ్లో చార్ట్లో ఓవల్ షేప్ ఉంటుంది, డైమండ్, రెక్టాంగిల్, ప్యారలలోగ్రామ్. వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వాడుకుంటాం అన్నమాట. అంటే స్టార్ట్ ఎండ్కి ఓవెల్ షేప్, డెసిషన్కి డైమండ్, ప్యారలలోగ్రామ్కి ఇన్పుట్ అవుట్పుట్కి ప్యారలలోగ్రామ్ వాడుకుంటాం. ఆల్గరిథం ఫ్లో చార్ట్కి ప్రోగ్రామ్కి రిలేషన్ ఏంటంటే ఆల్గరిథం లాజిక్కి, ఫ్లో చార్ట్ విజువల్ రిప్రజెంటేషన్, తర్వాత కోడ్ లాగా మార్చుకుంటాం. ఫస్ట్ ఆల్గరిథం మనం లాజిక్ని థింక్ చేస్తాం, దాన్ని విజువల్గా రిప్రజెంట్ చేస్తాం, తర్వాత ప్రోగ్రామ్ కోడ్ని రాస్తాం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. టీ మేకింగ్ ఆల్గరిథంలో ఏం రాస్తాం? స్టెప్స్: బాయిల్ వాటర్, యాడ్ టీ పౌడర్, యాడ్ షుగర్, యాడ్ మిల్క్, సర్వ్. ఫ్లో చార్ట్లో ఏం చేస్తాం? డయాగ్రామ్ రిప్రజెంటేషన్, బాయిలింగ్ వాటర్ది, టీ పౌడర్, షుగర్, మిల్క్, సర్వ్, వీటన్నిటిని డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తాం. ప్రోగ్రామ్ అనేది కోడ్, టెల్లింగ్ మిషన్ హౌ టు డూ ఇట్. నెక్స్ట్ ఫ్లో చార్ట్, యాడింగ్ 2 నెంబర్స్ యొక్క కోడ్ చూద్దాం. ఫ్లో చార్ట్లో స్టార్ట్కి ఓవల్, స్టార్ట్ ఎండ్కి ఓవల్ వాడతాం. రీడ్ ఏబి, ఇన్పుట్కి ఏం వాడతాం? ఇన్పుట్ అవుట్పుట్కి ప్యారలలోగ్రామ్. సమ్ ఈజ్ ఈక్వల్ టు a+b, ఇది అనేది ప్రాసెస్కి ఏం వాడతాం? రెక్టాంగిల్. నెక్స్ట్ ప్రింట్ అనేది అవుట్పుట్ కాబట్టి ప్యారలలోగ్రామ్. తర్వాత స్టాప్, ఓవల్స్. ఆల్గరిథం ఫర్ యావరేజ్ ఆఫ్ 2 నెంబర్స్ని కామెంట్ చేయండి. డే 4 వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.